ఇలాంటి వార్త రావటానికి? కలిసి నాకు రావట్లేదు, మీడియా వాళ్ళు కొంతమంది కలిసి వస్తున్నట్టుంది. ఓకే. ఏంటి మీరు బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నారు మీ ప్రత్యర్థి పార్టీగా? నో సార్ నేను ఫస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్, పెద్ద ఎన్టీఆర్. ఓకే. సీనియర్ ఎన్టీఆర్ అంటే మన చాలా 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 ఇష్టం. ప్రతిరోజు ఆయన సాంగ్ ఒకటి చూస్తాను, నాకు అంత ఇంట్రెస్ట్. బ్లాక్ అండ్ వైట్ అని. అలాగే మరి రామారావు గారి అబ్బాయిగా బాలయ్య బాబు సినిమాలు కూడా చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయితే మొదటి రోజే వెళ్తాం. ఇదేమైనా నేరమా రోహిత్ గారు? ఇదేమైనా నేరమా? ఇది కేసు కడతారా ఏంటి? ఒకవేళ మేము వెళ్తారా? ఎంతమంది వెళ్తున్నారు? బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి, జై బాలయ్య. మేము బాలయ్య బాబు ఫ్యాన్స్, బాలయ్య బాబు సినిమాలన్నీ చూస్తాం. ఇద్దరు కలిసి చెప్పండి ఒకసారి జై బాలయ్య అని. ఒకసారి కట్ అయింది, ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. ఇద్దరు కలిసి చెప్పండి జై బాలయ్య అని. జై బాలయ్య సినిమా సీనియర్ చెప్పాను కదా సార్, జై ఎన్టీఆర్. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ అంటే నటుడిగా నాకు ప్రాణం. నాకు చాలా 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 ఇష్టం. ప్రతిరోజు దానవీర సూరకర్ణ డైలాగులు వింటుంటాం, చూస్తుంటాం, సరదా పడుతుంటాం. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. అలాగే బాలయ్య బాబు గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని నటుడిగా ఆయన అభిమానులం మేము. ఓకే. చిరంజీవి గారి సినిమా చూస్తాం. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే అది కూడా చూస్తాను. చిరంజీవి గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఎవరు ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారే ఎక్కువ ఇష్టం. చిరంజీవి గారు మరి చిరు కదా, అందులో ఇద్దరు ట్రావెల్ చేశారు కదండి పార్టీలో. చిరంజీవి గారు అంటే ఎక్కువ ఇష్టం. ఓకే. అన్ని మిస్ అవ్వకుండా చూస్తారా చిరంజీవి సినిమాల్ని? చిరంజీవి గారిది మిస్ కాం, అలాగే బాలయ్య బాబుది మిస్ కాం, జూనియర్ ఎన్టీఆర్ మిస్ కాం. కలిసారా మీరు బాలయ్య బాబుని? కలిసారు ఎప్పుడైనా మీరు? లేదు సార్, కలవలేదు. అసెంబ్లీలో చూసుకోవడం, హౌస్ లో కలుసుకోవడం తప్ప ఇక్కడ లేదు, కలవలేదు. కలవాలి ఉంది, కలుస్తాను. అభిమానిగా కలుస్తాను, కలవాలి ఉంది, కలుస్తాను. నా అభిమాన నటుడు కదా, ఎందుకు చిరంజీవి గారిని కలిసి పనిచేశాను, చిరంజీవి గారితో కలిసి పనిచేశాను కూడా కదా. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. చిరంజీవి గారు పెట్టిన పార్టీకి సూర్యుడు గుర్తుంటే ఆ సూర్యుడి గుర్తు పైన పోటీ చేసింది రాష్ట్రంలో నేను ఒక్కడనే, బై ఎలక్షన్ లో. చాలా చక్కగా చిరంజీవి గారితో చాలా అనుబంధాలు ఉన్నాయి. నా కోసం చిరంజీవి గారి టెక్కలు వచ్చి దగ్గరుండి నామినేషన్ కూడా వేయించారు బై ఎలక్షన్ లో. చాలా అనుభవాలు ఉన్నాయి. చిరంజీవి గారిని కలిసాం, బాలకృష్ణ గారిని కలవలేదు, కలుస్తాం ఎప్పుడో రోజు. ఓకే. మీ అభిమాని హీరో ఎవరండి? మాధురి గారు? నాకు ఒక అభిమాని హీరో అంటూ ఉండడండి, ఎవరి సినిమాలు బాగున్నా చూస్తాను అంతే. అంటే ఇతను జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ ఇష్టం కదా, బాగా చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డేనే వెళ్ళాలి కాబట్టి ఇతనితో పాటు నేను కూడా అలాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోయాను. ఓకే. మరి రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్? చూస్తాం. పవన్ కళ్యాణ్ యాక్చువల్ గా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ని మూవీస్ లో. నిజమా? మీరు కానీ తర్వాత ఎప్పుడైతే పాలిటిక్స్ కి వచ్చి స్టెబిలిటీ లేదు, స్టబాన్ గా లేకుండా అలా అయిపోయారో మీ అభిమానం పోయింది అంతే. మరి ఇప్పుడు స్టెబిలిటీగానే ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎందుకు కూటమి కలిసిపోయారు కదా, ఇండిపెండెంట్ గా ఉండాలి కదా. నాకు ఇండిపెండెంట్ గా ఉండి పోటీ చేసి ఉంటే అభిమానం అలాగే ఉండేదేమో. ఓకే. ఇప్పుడు రాజకీయాల కారణంగా అభిమానం పోయింది, కానీ సినిమాల పరంగా అభిమానం అలాగే ఉందా? సినిమాల పరంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏ సినిమా ఇష్టం పవన్ కళ్యాణ్ సినిమా? ఆయన తొలి ప్రేమ సినిమా ఇష్టం. తొలి ప్రేమ. అవునా? ఓకే. తొలి ప్రేమ సినిమా నాటికి మీకు దువ్వాడ శ్రీనివాస్ గారు పరిచయం ఉంది అసలు ఏ కోసానైనా? లేదు. మా పరిచయం 4-5 years కదా సార్. ఓకే. అప్పుడు ఆ ఏరియాలో కూడా ఏ విధమైన పరిచయం లేదు? ఓకే. ఏ సాంగ్ ఇష్టం మీకు తొలి ప్రేమలో? ఎందుకంటే అది మంచి మ్యూజికల్ హిట్ కూడా, మంచి లవ్ స్టోరీ, కుర్రాళ్ళందరూ. అన్ని సాంగ్స్ ఇష్టమే నాకు. ఆ సినిమా అంతా ఇష్టమే. సినిమా చాలా సార్లు చూసాను, అన్ని పాటలు ఇష్టమే, సినిమా అంతా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ పాడతారా మాధురి గారు ప్లీజ్?
ఎందుకు రోహిత్ గారు మీరు ఇప్పుడు పోలీసులు మీ అరెస్ట్ అని బర్త్డే చెప్పి అండి, మళ్ళీ మీరు అక్కడికి మీ బర్త్డే అండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నా, బాలయ్య బాబు సినిమాకి అక్కడ టూక్ అని మీరు అన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ గారు అభిమానులను తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నన్ను ఏమన్నా, నేను ఒకప్పుడు కాలేజ్ డేస్ లో చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తను రాజకీయంగా వచ్చినప్పుడు కూడా చాలా నేను చాలా ఆనందించాను, చాలా ఇష్టపడ్డాను. నాకు జనసేనలో కూడా అప్పుడు పిలిచారు, వెళ్దాం అనుకున్నాను. కానీ తన స్టెబిలిటీ లేకుండా స్టబాన్ గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట, ఈ రోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ, ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడం మాకు నచ్చలేదు. తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఏమో మన సీఎం అయి ఉంటే వాడేమో, ఏముంది, దేనికైనా పేషెన్స్ ఉండాలి, ఓపిక పట్టాలి రాజకీయాల్లో. ఓకే, సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ట్రాక్లో ఆయన సక్సెస్ అయ్యారు రాజకీయాల పరంగా కదా. సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఓకే చూద్దాం. సో సక్సెస్ అయ్యారని నేను అనుకోవట్లేదండి, సక్సెస్ అయ్యారని నేను అనుకోవట్లేదు. తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుచుకొని సీఎం అయితే సక్సెస్ అయినట్టు. ఓకే, ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీరు అన్నట్టు సీఎం కూడా అవుతారు. ఆయన ఉద్దేశం అదే, జన సైనికుల ఆకాంక్ష కూడా అదే. కాబట్టి రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీరు ఆకాంక్షిస్తున్నారా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని? వివాదం క్వశ్చన్ అంటారు. ఓకే సరే, సండే రోజు కాబట్టి ఏదండి, మేము ఇప్పుడు ఇండిపెండెంట్. మా రాజా ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండి. మాకు హ్యాపీగా, మేము ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, మొన్న మేము మా పాపది ఒక ఈవెంట్ చేసామన్నమాట. పార్టీలకు అతీతంగా జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే అందరికీ శ్రీను గారు అంటే అభిమానం. ఎందుకంటే తను 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవలోనే బ్రతుకుతున్నారు. ఓడిపోయినా సరే ప్రజా జీవితమే తన పరమావధిగా గడుపుకుంటూ ప్రతి క్షణం గడుపుతుంటారు. కాబట్టి జనాలందరికీ కూడా శ్రీను గారు అంటే చాలా ఇష్టం. ప్రజలకి, పార్టీలు పక్కన పెడితే పబ్లిక్ వెళ్తూ ఉంటే పబ్లిక్ చాలా ఇష్టం. సో ఇప్పుడు కొంతమంది టీడీపీలో ఉన్నప్పుడు, శ్రీన్ గారు వైసీపీలో ఉన్నప్పుడు కలవడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఏమనేస్తారు అని దొంగతనంగా కలుసుకోవడం ఇలా జరిగేది. సో ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఏమంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీరు నిలబడండి, మీకు అందరం మేము సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నారు. సో ఇండిపెండెంట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. సో నెక్స్ట్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి శ్రీనివాస్ గారు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. మళ్ళీ ఏ పార్టీలో? ఎందుకంటే నన్ను దువ్వాడ శ్రీనివాస్ కి ఓట్లు లేవు, దువ్వాడ శ్రీనివాస్ కి చాలా చెడ్డ పేరు ఉంది, దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీలో ఉంచకండి, పార్టీని సస్పెండ్ చేయండి అని మా జిల్లాలో ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చాలా కష్టపడి నా వ్యక్తిగత కారణాన్ని పెట్టి సస్పెండ్ చేయించారు. ఇప్పుడు సస్పెండ్ చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పవర్ ఏంటో చూపించాలి కదా, దువ్వాడ శ్రీనివాస్ ఓట్ బ్యాంక్ ఏంటో చూపించాలి కదా. రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ పాత్ర ఎటువంటిది, ఎంత ప్రభావాన్ని చూపెడుతుంది, వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళ సజెషన్ వల్లే నాకు సస్పెన్షన్ జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అలాగే టెక్కలి, పలాస ఈ 4 నియోజకవర్గాల్లో నా శక్తి ఏంటో రానున్న ఎన్నికల్లో చూపెడతాను. ఓట్ బ్యాంక్ లేదని కదా నన్ను సస్పెండ్ చేశారు. మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే